అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి టెంపుల్తో పాటు మరి కమలాపూర్ విలేజ్కి పోయేటువంటి రోడ్డు కూడా ఉన్నది కాబట్టి, గ్రామం కూడా ఉన్నది కాబట్టి ఈ రోడ్డు 100 ఫీట్లతోటి అభివృద్ధి చేసి తర్వాత దీనికి సెంట్రల్ లైటింగ్ పెట్టేయాలని నిధులు మంజూరు చేసి సగం పని కూడా మొదలు పెట్టినాం. ఈ కంకరంతా కూడా అప్పుడు మేము పోసిందే. అటువైపు ఇటువైపు మోరీలు కంప్లీట్ చేసి 3 ఫీట్ల మందం అది కందకం తోడి దానిలో మొరం దొక్కి కంకర పోసింది. ఈ ఎలక్ట్రికల్ లైన్ కూడా కొత్త లైన్ వేసింది. డ్రైనేజీలు కూడా అటు ఇటు కట్టున్నాయింది. మరి 2 సంవత్సరాలు దాటింది. ఈ పని ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నది. దీనికి నిధులు లేవా అంటే నిధులు ఉన్నాయి. అయినా పని మాత్రం చేయించడానికి మంత్రి లక్ష్మణ్ కుమార్కి అయితే మరి ఆలోచన లేదా, మనసు వస్తలేదా, ధర్మపురి ఎట్లుంటే నాకేందని అనుకుంటుంటే మనకు అర్థమైతే లేదు. ఏ ఒక్క పని కూడా పట్టుమనికి ఈ పని చేసినని చెప్పడానికి కూడా ఏం లేదు. ఇక పెద్ద పెద్ద పనులు, కోట్లాది రూపాయల పనులు, కోట్ల రూపాయల నిధులు వాపసు పోయినాయి. ఈ నిధులు ఉన్నాయన్న ఇవి కంప్లీట్ చేయమనంటే మాత్రం కమలాపూర్ రోడ్ కావచ్చు, మెయిన్ రోడ్ కావచ్చు, హైవే రోడ్ కావచ్చు, అదేవిధంగా మరి గోదావరికి పోయేటువంటి రోడ్డు కావచ్చు, అవన్నీ కూడా పనులు స్టార్ట్ చేసి మనం మొరం పోసి తర్వాత కంకర పోసి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా షిఫ్ట్ చేసినటువంటి రోడ్డు కూడా ఇప్పుడు మేము 1 నిమిషం వాళ్ళ ఆగి చూస్తాం. అదేవిధంగా మంగళగడ్డ కూడా 15 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కావాల్సి ఉండే. ఇప్పటి వరకు మంగళగడ్డ దగ్గర మరి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. పండగ సందర్భంలో అయితే ఇంకా అధిక సంఖ్యలో వస్తారు. మరి అక్కడ కూడా కనీసం ఇప్పటి వరకు చిన్న పని తట్టడి మట్టి కూడా పోయలే. అప్పుడు దాకా మేము ఏం చేసినామో ఓ రోడ్డు 40 ఫీట్ల రోడ్డు స్టార్ట్ చేసినాం. అప్పటికే ఎలక్షన్ వచ్చినాయి, అది అట్నే వదిలిపెట్టిపోయినాం. ఇప్పటికీ దాన్ని ముట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక్కసారి పోయి దాన్ని సందర్శిద్దాం అనుకుంటున్నాం. అట్లన్నా ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడి నుంచి ఎదిగినటువంటి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారి దృష్టికి వస్తేనన్నా ఈ పని అయిందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే వీటిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. కాబట్టి మమ్మల్ని నువ్వేం చేసినావు అనుడు కాదు, నువ్వే అధికారంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు, ముఖ్యమంత్రి నీ చేతిలో ఉన్నాడు, ప్రభుత్వం మీది. ఈ ఆగిపోయిన పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో చెప్పమని అంటున్నాం. అంతే. వాళ్ళ ల్యాండ్లెస్ గ్రామంగా ఇలా మేము చేసుకోగలిగినాం. చిన్న గ్రామం, ఆ గ్రామాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోగలిగాం. చేసిన వారు అడిగే అర్హత కానీ హక్కు కానీ నీకున్నదా? అసలు ఒకసారి ఎన్నికో తిరిగి చూసుకో చరిత్ర ఏందనేటువంటి. అదేవిధంగా కోవిడ్ సమయంలో మేము దాక్కొని పడుకోలే. నువ్వెక్కడున్నావో మాకు తెలియదు. మా బాధ్యత ఉన్నది కాబట్టి మేము చేసినాం. కానీ ఒక పౌరునిగా ఎవరికైనా బాధ్యత ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. 45 రోజుల పాటు కోవిడ్ సమయంలో కూడా ఈవెన్ మాస్క్ కూడా పెట్టుకోకుండా నేను పబ్లిక్లో తిరిగిన అనేక మంది పేదవాళ్లకు వాళ్ళ సరుకులు పంపిణీ చేసినాం. మా నాయకులను కూడా ఆదేశిస్తే ఎక్కడ వాళ్ళక్కడ సరుకులు పంపిణీ చేసిండ్రు, వైద్య సేవలు అందించినాము. ఎక్కడ మాకు అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని అడ్మిట్ చేయించి అనేక మందికి భోజనాలు పెట్టడం కాకుండా హైదరాబాద్కు పంపించి వైద్య సేవలు అందించడం. ఎన్నడూ చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోలే లక్ష్మణ్ కుమార్. ఈ లెక్క నువ్వేమన్నా అంటే హైదరాబాద్ నువ్వు చాలా హైఫై తిరుగుతున్నావు, నియోజకవర్గాన్ని పట్టించుకుంటలేవు అనే సంగతి నీకు ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. అదేవిధంగా ఏనాడైతే కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు వెచ్చించిండ్రో మరి వాటన్నింటినీ మేము అలికేషన్ చేసినాం. ప్రధాన ఆలయానికి 13 కోట్ల లక్ష్మణ్ కుమార్ మీ దగ్గర ఎందుకు పోతాయి ఇవి? స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఆయన సీఎంఏ, ఈయన సీఎంఏ. ఒక దేవునికి ఇచ్చినటువంటి నిధులు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇచ్చినటువంటి 60 కోట్ల నిధులు వాపసు పోయినాయి కదా, దీనికి ఆన్సర్ చేయమని అడుగుతున్నా నేను. అదేవిధంగా కేటీఆర్ గారు ఫస్ట్ మున్సిపాలిటీ చేయగానే 25 కోట్లు ఇచ్చింది. వాటితోటి ఈ పనులను చేసినాం. కేవలం మచ్చుకు మాత్రమే చెప్పిన. ఇంకో మండలం పోతే నీ కళ్ళు తిరిగిపోతాయి. గన్ని పనులు చేసినాం. వ్యక్తిగతంగా కావచ్చు, ప్రభుత్వంలో ఉండి కావచ్చు, మానవత్వంతో కావచ్చు. అసలు నేనుంటే ప్రజలకు ఒక ధైర్యం కదా. ఒక దవాఖాన పోయిందంటే ఫస్ట్ ఫోన్ నాకే వచ్చేది, చనిపోయినా నాకే వచ్చేది, దవాఖానలో పడ్డా నాకే వచ్చేది. ఇవాళ అవన్నీ మాయమైపోయినాయి. సీఎం రిలీఫ్ ఫండ్ లేదు,
2 ఏళ్ళు అయింది కదా. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా లక్ష్మణ్ కుమార్ గారు, ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చినావో చెప్తావా? ఎన్ని పైసలు తెచ్చినావో చెప్తావా? మీకు ప్రజలంటే పట్టి లేదు, వాళ్ళ ఆపదలతో సంబంధం లేదు, వాళ్ళ ఇబ్బందులతో సంబంధం లేదు. నువ్వు మంత్రి అయినావు కదా, ఎన్ని మాట్లాడినావు నా మీద, ఎన్ని ఆరోపణలు చేసినావు. మంత్రిగా ఉన్నానని ఆనాడు ఒక్కదాని కూడా సమాధానం చెప్పలే. కానీ ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కూడా మేము ఏం మాట్లాడద్దు అనుకున్నాం. ఇప్పటి నుంచి మేము సమాధానం చెప్పడం కాదు, ప్రశ్నిస్తాం. ప్రతి విషయాన్ని ప్రజలతో కూడా ప్రశ్నింపజేసే ప్రయత్నం చేస్తాం. నా జోలికి వస్తే ఊకోనంటావాడు కదా, నీ జోలికి నీకు నాకు మన వ్యక్తిగతమైన పంచాయతీ ఉన్నదా? నువ్వు ప్రజలను పట్టుకోకపోతే నీ జోలికి వస్తూనే ఉంటాం కంటిన్యూగా. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నా, పోలీసుల అతి ఉత్సాహం ఎక్కువైపోయింది. నిన్నటికి నిన్న రాయపట్నం లిఫ్ట్ బంద్ అయిపోయి 6 నెలలు అవుతుంది. లిఫ్ట్ బాగు చేసే బాధ్యత ఎవరు? లక్ష్మణ్ కుమార్ది కాదా? ఇంకేం చెప్పొచ్చిందంటే ఈ పెద్ద మనిషి, మీరు సర్పంచ్ ఓట్లలో ఈయనని గెలిపింది 5 రోజులలో చెప్పిస్తా అని చెప్పిండు రాయపట్నంలో. 5 రోజులు అయిపోయింది ఆ లక్ష్మణ్ కుమార్ గారు. నేను అడుగుతున్నా, వాళ్ళు మా లిఫ్ట్ ఎందుకు మంజూరు చేయిస్తలేరని ఎక్కడో ఛాయ్ హోటల్ కాడ అంటే నీ కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. మీదికెళ్ళి మా వాళ్ళందరినీ తీసుకొచ్చి నిన్న పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఒకవేళ నిన్న మా శ్రీకాంత్ను అయ్యో రాయేష్ కనుక 10 నిమిషాలు లేట్గా పోయినట్టయితే వాళ్ళని దెబ్బలు కొడుతున్నట్ట కదా మీరు పోలీసు వాళ్ళు. అదేవిధంగా నా సోషల్ మీడియాలో పనిచేసేటువంటి పిల్లలు, నేను సిఐ గారిని ఒకటే అడుగుతున్నా, ఏం తప్పు మాట్లాడిండో చెప్పండి. 4000 పెన్షన్లు ఇవ్వలేదంటే తప్ప, సీఎం రిలీఫ్ ఫండ్లు వస్తలేవంటే తప్ప, కేసీఆర్ కిట్స్ వస్తలేదంటే తప్ప, బోనస్ వస్తలేదంటే తప్ప. మేము కూడా చూస్తాం మీ పోలీసుల అతి ఉత్సాహం ఏందో, మేము కూడా చూస్తాం. తెలంగాణ తెచ్చిన పార్టీ మాది, ఉద్యమ పార్టీ. కేసులు జైలు మాకేం కొత్త కావు. మీ బెదిరింపులకు ఎవడు భయపడడు. ఇలా నేను పోలీసులు కూడా హెచ్చరిస్తా ఉన్నా, ఇటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఇమీడియట్గా బంద్ పెట్టండి. మీరు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు. ప్రజలు ఇచ్చేటువంటి జీతం తీసుకుంటున్న సంగతి మర్చిపోవద్దు. సిఐకైనా ఎస్ఐకైనా హెచ్చరిక జారీ చేస్తున్నారు. 100% మీ ప్రవర్తన ఇట్లే ఉంటే మాత్రం ఫ్యూచర్లో చూస్తూ ఊరుకోం, తగిన మూల్యం మీరు చెల్లిస్తారని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.